హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఎండ చూడండి బయట ఏ విధంగా కొడుతుందో. ఈ ఎండలో పనిచేసి వచ్చే మన ఇంట్లో పెద్దవాళ్ళకి మనం అనేది ఒక చల్లటి డ్రింక్, ఒక హెల్తీ డ్రింక్ రెడీ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎండ నుండి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు ఎంత బాగా మండిపోతుందో. మార్చి నెలలోనే ఇంత ఎండలు కొడుతున్నాయి కాబట్టి వాళ్ళకు మనం ఒక డ్రింక్ అనేది రెడీ చేసిద్దాం. ఫస్ట్ అయితే ఈ గ్లాసులో ఈ విధంగా 2 స్పూన్ల సబ్జా గింజలు తీసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకుంటే 10 నిమిషాల తర్వాత అవి అనేది ఇలా రెడీ అయిపోతాయి. ఆ తర్వాత ఒక లెమన్ అయితే తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని గ్లాసులో అయితే ఈ విధంగా రసాన్ని అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఈ షరబత్ అనేది ఎండాకాలంలో మన ఒంట్లో ఉన్న వేడిని అనేది తగ్గించి చలవ చేస్తుంది. ప్లస్ బయట నుండి వచ్చిన వాళ్ళకైతే ఎండ దెబ్బ తగలకుండా అయితే షరబత్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా నిమ్మకాయ ముక్కలు రెండింటిని రసాన్ని అయితే తీసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, సాల్ట్ ప్లస్ చక్కెర 2 అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు బీపీ అనేది కంట్రోల్లో ఉండాలి అంటే ఈ విధంగా 2 అనేది సమపాలలో వేసినట్టయితే వాళ్ళ బీపీ అనేది తగ్గకుండా ఎండలో పోయి వచ్చిన వారికి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఈ విధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సబ్జా గింజలు అనేది గ్లాస్లో పోసుకొని ఆ తర్వాత మన పులుపు తగ్గట్టు వాటర్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా 2 వైపులా తిప్పుకున్నట్టయితే మొత్తం అనేది డ్రింక్ చాలా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత దాన్ని ఒక గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకొని తాగినట్టయితే ఎండాకాలంలో వంటికి ఎంతో చలవ చేసే షరబత్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నేను చేసే మంచి వీడియోలు అయితే మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం కాబట్టి నేనైతే మంచి ఐటమ్స్తో అయితే మంచి హెల్తీ టిప్స్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. కాబట్టి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకొని తాగినట్టయితే వంటికి అయితే చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో డ్రింక్ అయితే రెడీ చేయబోతున్నామండి. షరబత్ అండ్ ఎండాకాలం స్పెషల్ వచ్చేసి రెండవ డ్రింక్ ఏంటిదంటే సమ్మర్ స్పెషల్ డ్రింక్ లస్సీ అండి. ఇది చాలా ఫేమస్ అండి. మన తెలుగు రాష్ట్రాలలో లస్సీ అనేది చాలా ఫేమస్. కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా రెడీ చేయాలో నేనైతే చూపెట్టబోతున్నాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్దామా మరి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పెరుగు అయితే ఈ విధంగా తీసుకొని మొత్తం పెరుగు అనేది దీనిలో వేసుకున్న తర్వాత దాంట్లో ఒక యాలక్ అయితే వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఒక యాలక్ వేసుకున్న తర్వాత ఇది ఏమైనా ఫ్లేవర్ కోసం మాత్రమే, ఆప్షనల్ అండి. ఆ తర్వాత 1 స్పూన్ షుగర్ అనేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకుంటే ఆ షుగర్ ప్లస్ ఆ పెరుగు అనేది మంచి చిక్కటి ద్రవంలాగా అయితే రెడీ అయిపోతుంది. అలాగే చక్కెర అనేది మొత్తం ఆ లస్సీలో కలిసి టేస్ట్తో అద్దిరిపోతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫస్టే వాటర్ పోసుకుంటే చక్కెర అనేది కరిగిపోదు కాబట్టి అది మిక్సీ పట్టిన తర్వాత మన చిక్కదనానికి సరిపడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని తాగినట్టయితే ఎండాకాలం అయితే ఇది వంటికి చాలా చలవ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది బాడీని డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. ఎండ నుండి మీ బాడీని చాలా కూల్గా ఉంచడానికైతే ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, బయటికి ఎండలో వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే ఈ డ్రింక్ రెడీ చేసి ఇచ్చి ఒక్కసారి వాళ్ళ మెప్పు మీరు కూడా పొందండి. అంతేనా కాదా? ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.